2028 లోపల పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఇండియాలోకి భాగమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మిథున్ రాశి వారికి 2వ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు, తృతీయ స్థానంలో కేతు గారు యోగిస్తున్నారు, షష్ఠ స్థానంలో కుజుడు యోగిస్తున్నారు. 3 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. మీరు బ్రాహ్మణుడికి గోధుమలు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో సూర్యదేవ టెంపుల్ కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో ఆదివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మంగళవారం రోజున, శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు వస్తాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మిథున రాశి వారికి 2వ స్థానంలో గురువు గారు ఉన్నారు. కుటుంబ పరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. ధన పరంగా మాత్రం మీకు సకాలంలో చేతికి అందుతుంది. ఎటువంటి సమస్య అంటూ ఉండదు. ఈ వారంలో లవర్స్ కి మాత్రం కొంచెం బ్యాడ్ టైం నడుస్తోంది. పంచమాధిపతి శుక్రుడు 6వ స్థానంలోకి వెళ్తున్నారు. రుణరోగ శుక్ర స్థానంలోకి వెళ్తున్నారు. శుక్రుడు 26వ తారీఖు నుంచి ఆయన 6వ స్థానానికి వెళ్ళినప్పుడు కొంచెం లవర్స్ కి మాత్రం ఇబ్బందికరంగా ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. హెల్త్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బందులు ఉంటాయి, గొడవలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా బ్లడ్ కి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కళ్ళకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. ముఖ్యంగా దొంగ దెబ్బ తీస్తారు మిమ్మల్ని. చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. ఈ వారంలో మాత్రం చాలా ఆనందంగా ఉంటారు. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగున్నది. ఈ వారం అనేది సప్తమాధిపతి అయిన గురువు 2వ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నారు. చాలా అనుకూలమైన సమయం ఈ మ్యారేజ్ పరంగా మాత్రం. వృత్తి పరంగా మాత్రం మీకు దశమాధిపతి అయిన గురువు గారు 2వ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నారు. గురువు గారి దృష్టి 10వ స్థానం మీద ఉన్నది కాబట్టి మీకు వృత్తిపరంగా మాత్రం సమస్యలు అనేవి అంతగా ఉండవు. చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.